నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ వెన్ గురుగారు. నమస్కారం గురుగారు. నమస్తే గాయత్రి. నమస్తే గురుగారు, ఎలా ఉన్నారు గురుగారు? సూపర్. గురుగారు, కిరణ్ టీవీ ఆఫర్స్ గురించి చెప్పండి గురుగారు. ఎస్ గాయత్రి, మనం చాలా రోజుల నుంచి ఈ ఆఫర్ ఇస్తున్నాం. చాలా మంది దీన్ని చాలా అగ్రెసివ్గా ఉపయోగించుకున్నారు. చాలా మంది మళ్ళీ రీకాల్ చేసి దానికి రెమెడీస్ కూడా తీసుకొని సంతృప్తికరంగా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో దీంట్లో మనం 699 వాళ్ళకే 5 డీకోడింగ్స్ ఇస్తున్నాం. నెంబర్ 1, మీ నేమ్ ఎలా ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్తో మీకు ఏంటి కనెక్టివిటీ ఉంది, తర్వాత మీ మొబైల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉంది, మీ వెహికల్ నెంబర్ ఎలా ఉంది, మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉంది. సో ఇవి ప్రస్తుతం తెలుసుకోగలిగారనుకోండి, ఆటోమేటిక్గా మీరు దాన్ని కరెక్షన్ చేసుకున్నా, చిన్న మార్పు చేసుకున్నా దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది ఎస్ దీన్ని ఉపయోగించుకుంటారు. దీని తర్వాత మనం దీనికి రికార్డింగ్ కనెక్టివిటీ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎలా జరిగింది, ఏం జరిగింది తెలుసుకోవాలంటే మీకు న్యూమరాలజీకి సంబంధించిన కొంచెమైనా అవగాహన ఉండాలి. ఈ అవగాహనకు సంబంధించిన కోర్సే మనకి న్యూమరాలజీ ఫౌండేషన్ కోర్స్. ఇది 15 రోజులనే కంప్లీట్ అయిపోతుంది. మీకు 4,956 రూపాయలకి ఈ కోర్సు మీకు అందిస్తున్నాం. చాలా సింపుల్. ఒక 1 అవర్ టైం ఈవినింగ్ అవర్స్లో ఇస్తే సరిపోతుంది. అన్ని పనులన్నీ తీర్చుకున్న తర్వాత మీకు 9:15కి స్టార్ట్ అయ్యింది క్లాస్, 10 o'clock క్లోజ్ అవుతుంది. 40-45 minutes 1 hour ఉంటుంది. సింపుల్గా మీకు అన్ని డౌట్స్ ఈ న్యూమరాలజీకి సంబంధించిన, మీ పేరు ఎలా మార్చబడ్డది, మీ మొబైల్ నెంబర్ ఎలా మార్చబడ్డది, మీ డేట్ ఏ విధంగా ఉంది, దాంట్లో లక్కీ నెంబర్ ఏమున్నాయి, ఏం మిస్ అయినాయి, వాటిని ఎలా రియాక్టివేట్ చేసుకోవాలి, మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉంది, అసలు ఎలా దాన్ని లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటే ఏంది, ఇవన్నీ కూడా దాదాపు ఒక 10 అంశాలు దీనికి సంబంధించినవి పర్ఫెక్ట్గా క్లియర్ అయిపోతాయి. ఇక మీకు అసలు న్యూమరాలజీకి సంబంధించిన డౌట్సే రావు నాకు తెలిసి. సో ఈ కోర్స్ సింపుల్గా ఉంటుంది, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని మీకు బాగా నచ్చింది అనుకోండి, ఇంకా అడ్వాన్స్లోకి వెళ్ళిపోతే దీన్ని ప్రొఫెషన్గా కూడా తీసుకోవచ్చు. మీరు చాలా అద్భుతమైన కనెక్టివిటీ వస్తుంది. చాలామంది మిత్రులు ఉపయోగించుకుంటున్నారు. ప్లాన్ చేసుకోండి, చూసుకోవచ్చు. తప్పకుండా గురుగారు. మా ప్రేక్షకుల కోసం ఇన్ని ఆఫర్స్ ఇచ్చినందుకు చాలా సంతోషకరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక డౌట్ గురుగారు, నాదొక చిన్న డౌట్. సో అసలు ఏ డేట్ను పుట్టిన వారు ఏ లెటర్ తోటి నేమ్ స్టార్ట్ అవుతే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది లేదా డబ్బు పరంగా కలిసి వస్తుంది గురుగారు? ఫర్ ఎగ్జాంపుల్ 5/9/2001లో పుట్టారు, వాళ్ళకి అసలు ఏ లెటర్తో స్టార్ట్ అవుతే మంచి జరుగుతుంది నేమ్ అనేది? ఎస్ గాయత్రి, ప్రశ్న అర్థమైంది నాకు. సో ఏంటంటే ఇప్పుడు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం దాని అధిపతి ఎవరు, దానికి రిలేటెడ్గా ఏ అక్షరంతో పేరు పెట్టుకుంటే వీళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు. అంటే డబ్బులు, ఆస్తి అంతస్తులతో పాటు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు అన్ని వీళ్ళకి సంతృప్తించి ఉండాలంటే వీళ్ళు ఏ అక్షరంతో పేరు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీ ప్రశ్న, రైట్? సో దీనికి న్యూమరాలజికల్ పరిభాషలో చాలా లక్కీ నెంబర్స్ని చూపించారు. లక్కీ నెంబర్కి రిలేటెడ్గా ఉన్న అక్షరాలని కూడా చూపించారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏబిసిడీలు 26 ఉంటాయి మామూలుగా. న్యూమరాలజీ మొత్తం ఇంగ్లీష్ అక్షరాల మీద ఆధారపడి క్రియేట్ చేయబడ్డ శాస్త్రం. సో అది రిలేటెడ్ మళ్ళీ మనకి నవగ్రహాలకు కూడా కనెక్టివిటీ ఉన్న శాస్త్రం. దీంట్లో మీరు నెంబర్ల వల్లకి వచ్చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ డేట్ ఏందో తెలిసిపోతుంది, మీ సిరీస్ ఏందో తెలిసిపోతుంది. మీ సిరీస్ ప్రకారం మీకు లక్కీ నెంబర్ ఏందో తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1-10-19-28లో జన్మించిన వాళ్ళు ఉన్నారు. 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు, ఈ 4 డేట్లో క్యాలెండర్ మంత్లో ఉంటాయి. దాంట్లో జన్మించిన మీరు ఉన్నారు. మీరు సింగిల్ డిజిట్ని కన్వర్ట్ చేసుకొని మీరు 1 సిరీస్ అంటారు మిమ్మల్ని. ఈ 1 సిరీస్కి అధిపతి వచ్చేసి మనకి సూర్యుడు. ఇది కన్ఫర్మ్, రైట్? సో ఇక్కడ మనకి సెకండ్ స్టెప్లో ఏం తెలుసుకుంటాం, మీకు లక్కీ నెంబర్లు ఏంటి, మీరు ఆ సిరీస్లో జన్మించారు కాబట్టి మీకు లక్కీ నెంబర్ ఏంటి అని మనం ఆ కోణంలో చూసినప్పుడు మీకు 3, 4, 5 అనే లక్కీ నెంబర్ల కింద చూపిస్తారు న్యూమరాలజికల్ శాస్త్ర ప్రకారం. అంటే 3 అంటే ఓకే, గురు నెంబరు, దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. మొబైల్ నెంబర్ కూడా తీసుకోవచ్చు దాంట్లో. తర్వాత మీరు ఇంకా నేమ్ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. 4 ఉంది, మళ్ళీ ఇది రాక్షస నెంబర్, రాహు నెంబర్. దీన్ని అవాయిడ్ చేయాలి, దీన్ని సైడ్ చేయాలి, దీనిలోకి వెళ్ళిపోద్దు మనం. సో దీన్ని పక్కన పెట్టేసి మీరు 3, 5ని 5 మీరు మంచిగా పట్టుకున్నారనుకోండి, అద్భుతంగా దూసుకోవచ్చు. సో దీనికి రిలేటెడ్గా మీరు పేర్లు ఏం పెట్టుకుంటే బాగుంటుంది అన్నప్పుడు మనకి ఇక్కడ ఆ నెంబర్లకు సంబంధించిన, ఆ లెటర్లకు సంబంధించిన అక్షరాలతో మన పేర్లు మొదలవ్వాలి. సో ఇప్పుడు మనకి నేను 8వ సిరీస్లో జన్మించాను. నాకు లక్కీ నెంబర్లు వచ్చేసి 5, 6, 8. నాకు 5లో ఉన్న అక్షరాలతో కానీ, 6లో ఉన్న అక్షరాలతో కానీ, 8లో ఉన్న అక్షరాలతో పేర్లు పెట్టుకోవచ్చు. అప్పుడు మళ్ళీ 8 అనగానే మళ్ళీ ఇది శనీశ్వర్ నెంబర్, కొంచెం హైడెన్ చేయాలి. చేసిన తర్వాత మనకు ఉన్న లక్కీ నెంబర్ల ప్రకారం ఆ అక్షరాన్ని మొదటి పేరుతో మొదలుపెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు సింపుల్గా మీకు అర్థం కావడానికి చెప్తా.
ఇప్పుడు మన ఇంట్లో ఎవరో పాపో బాబో జన్మించారు, ఏం చేస్తాం మనం? వెంటనే దగ్గరలో ఉన్న అయ్యగారి దగ్గరకో, పూజారి దగ్గరకో, పురోహితుడి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తాం. వెళ్ళి మా పాప జన్మించిందండి, ఇలా ఇలా టైము, వారము, నిమిషాలతో సహా మనం చూపిస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే లెక్కలు చేసేసి, సో ఇది ఆ పాదంలో జన్మించింది కాబట్టి ఇలా, సో దీనికి ఈ అక్షరంతో మొదలైతే బాగుంటుంది అని చెప్పి సూచిస్తారు వాళ్ళు జ్యోతిష్యం ప్రకారం. అవునా కదా? అందరికి ఐడియా ఉంది ఇది, కామన్గా అందరి ఇళ్ళలో జరిగేది ఇది. పిల్లలు జన్మించగానే వెంటనే మేము అయ్యగారి దగ్గరకో, దగ్గరలో ఉన్న టెంపుల్లో ఉన్న పూజారి దగ్గరకో అక్కడికి వెళ్ళేసి మన వివరాలు చెప్తాం. చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారు? ఎమ్మటే కాల్కులేట్ చేసేసి, ఓహో ఈ డేట్లో జన్మించి ఇది ఈ పాదంలో జన్మించారు కాబట్టి వీళ్ళకి ఈ అక్షరంతో పేరు మొదలైతే బాగుంటుంది అని చెప్పి ఒక 4-5 అక్షరాలు చూపిస్తారు. అలాగే న్యూమరాలజీలో కూడా ఈ అక్షరాలు సూచించే శాస్త్రం అవైలబిలిటీ ఉంది, దాని ప్రకారమే ఇచ్చారు. సో దాంట్లో ప్రముఖంగా మీరు న్యూమరాలజీలో కానీ ఆస్ట్రాలజీలో కానీ అత్యధికంగా దేవతల పేర్లతో సంబంధించిన పేర్లు చూపిస్తారు కామన్గా. సో మన న్యూమరాలజీలో ఏం చూపిస్తారంటే బీతో పేరు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. బీతో అంటే బీతో పేరు పెట్టుకుంటే ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది? సూపర్ సూపర్ సార్. బి అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ మనీ బ్యాగ్ క్యారింగ్ లెటర్ అంటారు. బిగ్ మనీ బ్యాగ్ క్యారింగ్ లెటర్స్. బి అనగానే ఎలా ఉంటుంది? ఒక గీత గీసి దానికి 2 బ్యాగులు చుడతారు, అవునా? పైన ఒక బ్యాగు, కింద ఒక బ్యాగ్ ఉంటుంది. దీన్ని మళ్ళీ మనీ శాస్త్రంలో ఏమంటారు? దీన్ని మనీ బ్యాగ్స్ అంటారు. మనీ బ్యాగ్స్. ఎవరి పేరులోనైతే బి మొదటగా ఉందో మీరు టెస్ట్ చేసి చూసుకోవాలంటే వీటన్నిటికీ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి, వీటన్నిటికీ శాస్త్రం అవైలబిలిటీ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. బి అనే లెటర్ ఎవరి ముందు అయితే ఉందో వాళ్ళు ఖచ్చితంగా కోటీశ్వర్లే, ఖచ్చితంగా డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర, ఖచ్చితంగా ఆస్తి పర్లే. చూసుకోండి, ఎవరిని చూసుకుంటారో చూసుకోండి. సో అలాంటివి ఇంకేమైనా ఎగ్జాంపుల్? అలాంటి అన్ని మళ్ళీ దానికి ఎగ్జాంపుల్ కూడా బాబా రామ్దేవ్. బాబా రామ్దేవ్ 40,000 కోట్లకు అధిపతి, బిఏ స్టార్టింగ్ కదా. మా గురుగారు ఉన్నాడు బాబా పాండురంగం, ఆయన కూడా కోటీశ్వరుడే. నేనున్నాను బాబా ప్రసాద్ విన్, నేను కూడా కోటీశ్వరునే కాబోతున్నా త్వరలో, రైట్? సో ఇంకా చాలా ఉంటాయి, మీరు కొట్టండి. ఇంకా బీతో బిల్ గేట్స్, బీతో స్టార్ట్, పిచ్చ డబ్బులు లేవు ఆయన దగ్గర. అంటే ఇంకేమైనా లెటర్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇంకా దీంట్లో ఇంకా మీరు యాక్చువల్గా అంటే మన ప్రేక్షకులకి డౌట్ వస్తుంది, డిఏనా మాది కాదా? ఆర్ ఉంది, ఆర్ ఫర్ రిచ్. చూసుకోండి, ఆర్లో రామోజీరావు, రామారావు తీసుకోండి. రష్మిక, ఆమె కూడా కోటీశ్వరాలే కదా, లేటెస్ట్గా తెలవాలంటే చెప్తున్నాను నేను, రైట్? ఇంకో సితో స్టార్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అంటే గురుగారు, మనము ఆస్ట్రాలజీ ప్రకారం పేర్లు పెట్టుకోమంటారా లేదా న్యూమరాలజీ ప్రకారం పేర్లు పెట్టుకోమంటారా? ఇక్కడైతే త్రికాసు వచ్చి పడుతుంది. చాలా మంది మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఆస్ట్రాలజీకి వ్యతిరేకమా అంటారు. వ్యతిరేకం కాదు, అది అమ్మమ్మ లాంటి శాస్త్రం. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి మన జీవితాలలో నాటకపోయిన శాస్త్రం ఆస్ట్రాలియన్స్, అవునా కదా? ఇప్పుడు అందులోనే ఇవే ఉంటాయి, అందులో నవగ్రహాలు ఉంటాయి, అందులో శనీశ్వరుడు ఉంటాడు, అందులో సూర్యుడు ఉంటాడు, అందులో శుక్రుడు ఉంటాడు, అందులో బుధుడు ఉంటాడు, అందరు ఉంటారు, అందులో పాదాలు ఉంటాయి. సో మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పాజిటివిటీలో తీసుకోవాలంటే న్యూమరాలజీ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ఎ నెంబర్ అని అంటుంది. ఇట్ ఇస్ ఎ నెంబర్. నెంబర్ని మనం ఏమన్నా మసిపూసి మారేడుకాయ చేసి చెప్పగలమా? ఇప్పుడు 5 + 5 = 10, 11 అంటాను, ఒప్పుకుంటావా? ఒప్పుకోను. నేను ఒప్పుకోవు కదా. ఎలా అవుతుంది గురుగారు చెప్పండి, ఈ క్వశ్చన్ చెప్పండి నాకు, ఎలా అసలు అలా అంటావా అనవా? సో న్యూమరాలజీ ఏంటంటే అంత ఖచ్చితంగా ఉంటుంది అనమాట, అంత ఖచ్చితంగా ఉంటుంది. ఇది ప్లస్ చేస్తే ఇదే వస్తుందిరా బాబు, దీనికన్నా వేరే రాదు అంటాం. మీకు 6 నెంబర్ ఉందా, డబ్బులు ఉంటాయి, నెగటివ్ నెంబర్ కూడా మీరు చెప్పేస్తారు అంతే. ఇప్పుడు నువ్వు 7వ తారీఖు జన్మించావు, 7, 16, 25 డేట్లో జన్మించావు, మేమేమంటాం? నువ్వు సన్యాసి అంటావు మామూలుగా. వాస్తవం కూడా వాళ్ళకి సంసారపరమైన కోరికలు ఉండవు. అంటే వాళ్ళు పుట్టిన డేట్ని ప్రకారం వాళ్ళకి లెటర్ సరిగ్గా ఉందా లేదా అని మీకు కాల్ చేస్తే మీరు చెప్పేస్తాం. నెంబరే, ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది నెంబర్. ఇప్పుడు మనం ఆస్ట్రాలజీ వాళ్ళకి వెళ్ళామనుకోండి, ఆస్ట్రాలజీలో ఏం చేస్తారు? చాలా ప్రామాణికాల్లో చూస్తారు. మీ పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీరు ఏ టైంకి పుట్టారు, ఏ ఏరియాలో పుట్టారు, ఎన్ని గంటలకు పుట్టారు, ఏ వారం పుట్టారు, అసలు మీరు జన్మించిన ప్రకారం మీ పాదం ఏంది, మీ రాశి ఏంది, ఇవన్నీ చూస్తారు. గడియ ఏంటి, ఇవన్నీ చూస్తారు. కానీ న్యూమరాలజీకి వస్తే అవన్నీ చూడరు. ఓన్లీ 2 అంశాలు,
మీ పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, దట్స్ ఇట్. ఈ రెండు ఇచ్చేస్తే కుండలు తయారైపోద్ది మన దగ్గర. అక్కడ ఆస్ట్రాలజీలో కావాలంటే చాలా వివరాలు కావాల్సి వస్తుంది. తర్వాత అతి పురాతనమైన శాస్త్రం, చాలా మార్గాలు ఉంటాయి, పూజలు ఉంటాయి, పునస్కారాలు ఉంటాయి, యాగాలు ఉంటాయి, యజ్ఞాలు ఉంటాయి, హోమాలు ఉంటాయి. సో ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో అవన్నీ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు మిత్రులు. అందుకే ఏం చేస్తారు, ఈ న్యూమరాలజీని చాలా ఫాస్ట్గా ఫాలో చేసేస్తారు, ఫాస్ట్గా డెవలప్ అవుతారు, ఫాస్ట్గా క్లోజ్ చేసేస్తారు, ఫినిష్. తప్పకుండా. ఇప్పుడు మొబైల్ నెంబర్ బాగాలేదు, మార్చేస్తారు, చేంజ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ సరిగ్గా లేదు, మార్చి పడేస్తారు, సెట్ అయిపోద్ది, దట్స్ ఇట్. అంటే ఒక స్పీడ్నెస్ని పెంచడంలో ఉపయోగపడేది న్యూమరాలజీ. కానీ ఒక పద్ధతి ప్రకారం అమ్మమ్మ లాంటి శాస్త్రం, తరతరాలుగా క్యారీ ఫార్వర్డ్ అయిపోయి వస్తున్న శాస్త్రం, చాలా అద్భుతమైన శాస్త్రం ఆస్ట్రాలజీ. దీన్ని మనం కించపరచడానికి లేదు, దాని స్టాండర్డ్ దాందే, దీని గ్రోత్ దీందే. తప్పకుండా గురుగారు, చాలా థ్యాంక్ యూ గురుగారు. అసలు ఏ డేట్న పుట్టిన వారికి ఏ లెటర్స్తో నేమ్స్ ఉండాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయత్రి గారు, థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి గురువు గారి ద్వారా అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.